బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఒక రేంజ్లో ఉంటుంది. మండుతున్నట్టుంది. కాలుతుంది. యో వాట్సప్ గైస్, ఇప్పుడు మనం మంచిగా క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ చేసుకుందాం. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో. చాలా తక్కువ ఆయిల్ వాడతాం. ఫ్యాట్ లాస్ లో ఉన్న వాళ్ళకి కానీ, డైట్ లో ఉన్న వాళ్ళకి కానీ, హెల్తీగా తినాలా అనుకునే వాళ్ళకి కానీ ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం ఒక అర్ధ కేజీ చికెన్ తీసుకుందాం. ఆల్రెడీ కడుక్కొని పెట్టుకున్నా. ఎంత తీసుకున్నా ఒక బౌల్ వేసుకోండి. దీంట్లో వాటర్ ఉన్నాయి. ఇవంతా తీసుకొని దీంట్లో గుమ్మరేయడమే మొత్తం. వాటర్ రాకుండా చూసుకోండి. వాటర్ వస్తే గబ్బులేసిపోద్ది. ఎంత పిండి వేసుకొని పెట్టుకున్నా అయినా దాంట్లో నుంచి కూడా వాటర్ కాడుతున్నాయి. ఏం చేస్తాం, ఇట్లా వేసుకున్నాం కదా. దీని తర్వాత ఫస్ట్ మనం వేసుకోవాల్సింది కర్డ్. కొంతమంది చేస్తారు ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ మొత్తం గబ్బులు వేసిపోతుంటది, గట్టిగా తింటది. ఫస్ట్ నాది కూడా అట్నే గట్టిగా అయిందనుకో. తర్వాత కర్డ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి బాగా వస్తుంది. ఆయన మొత్తం గుమ్మరిచ్చారు. దీంట్లో సగమే వేయాలి మనం. ఈ సగం ఏం చేస్తాం అంటే మంచిగా మజ్జిగ వేసుకుని తాగి ఇట్లా పక్కకు పెట్టుకుందాం. ఆ తర్వాత మనం వేసుకోవాల్సింది ఒక చెంచా ఉప్పు, మళ్ళీ ఇంకో చెంచా సగం 1.5 చెంచా వేసుకుంటాను. దీంతో మీ స్కేల్ చూసుకోండి. టేబుల్ స్పూన్కి సగం ఉంటుంది. ఇది సగంలో సగం వేసినాము. ఆ తర్వాత కారం ఒక 2 స్పూన్లు. మనకి మంచిగా క్రిస్పీగా ఉండాలా, ఘాటుగా ఉండాలి కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటాం. మీరు తక్కువ వేసుకోండి. ఘాటు తిని 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 అలవాటు అయిపోయింది నాకు ఎట్టని. ఆ తర్వాత పసుపు ఇంత, చాలా తక్కువ, 1/2 టేబుల్ స్పూన్ కూడా కదా అది. ఇప్పుడు 3 అయిపోయినాయి. దీని తర్వాత మెయిన్ మిరియాలది పౌడరు. దీన్నిట్ట 1/2 పోర్షన్ తీసుకొని వేసుకోవాలా. నేనే 7 మిషన్ ఉంది కదా చేసిన, దీనిలోనే గ్రైండ్ చేసి పెట్టుకున్నా సపరేట్గా. ఆ తర్వాత మన స్టార్ ఆఫ్ ది షో, స్టార్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ ది కిచెన్ ఆఫ్ ది ఏమి ఉంటే అన్నీ ఎంత దీనికి వస్తాయి. చికెన్ మసాలా ఇది 1/4 టేబుల్ స్పూన్ తీసుకోవాలా. వాసన గప్పు 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 అని కొడుతుంది. ఇది 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇస్తుంది బ్రో టేస్ట్ వేరే లెవెల్. అసలు నాకు చాలా బాగా ఇష్టం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. లేకుంటే తినబుద్ధి కాకుంటుంది మన నుంచి. మనం దీన్ని వేస్ట్ చేయొద్దు. ఒక ముక్క తీసుకొని అయిపోయి కాదు ఇంకొంది లాస్ట్కి ఒక ఐటమ్. ఇదే మెయిన్. టాటా వాళ్ళది కోల్డ్ ప్రెస్డ్ మస్టర్డ్ ఆయిల్ అనమాట. నేను పామ్ ఆయిల్ వాడడం మానేసిన దీనికి, చికెన్కి. ఇది మస్టర్డ్ ఆయిల్ అయితే కొద్దిగా హెల్దీ ఉంటుంది. ఇది వాడుతున్నా. ఇది దాదాపు ఒక 20-25 డేస్ వచ్చింది నాకు ఇంత. ఇది ఇంకా 3-4 నెలలు వస్తుంది ఏమో. దీనిలో ఇప్పుడు ఎంత వేసుకోవాలంటే 2 టేబుల్ స్పూన్లు ఇది ఆయిల్ అంతే. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసినాం కదా. మా అయితే దీంట్లో 150-200 క్యాలరీలు ఉంటాయి. పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత పక్కన పడేసి అన్నీ మంచి కలుపుకోవాలి. చేసి ఎంత కలుపుకుంటే అంత మంచిది. బాగా అన్నిటికీ మసాలా పట్టాలన్నమాట. చికెన్ ముక్కలు కూడా కొట్టించుకునేటప్పుడు మీడియం సైజులో కొట్టించుకోండి. మరి చిన్నగా ఉంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. ఇది మొత్తం కలిపేది అయిపోయినాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెడితే ఎక్దమ్ మస్తు వస్తుంది. ఇది నాకు 2 రోజులకి, 1 రోజులో తిన్నాను ఇంతట్టు. అర్ధ కేజీ ఇది. ఫస్ట్ ఈరోజు ఒక 1/2 కేజీ, మళ్ళీ రేపు ఒక 1/2 కేజీ అట్లా తింటా. మళ్ళీ దీనిలో ఎయిర్ ఫ్రైలో వేసేటప్పుడు కూడా చూపిస్తా, వెయిట్ చేయండి. ఇది కలపడం అయిపోయింది. తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టి వద్దాం. సో ఏమమ్మా అయిపోయింది మ్యారినేషన్. మధ్యాహ్నం అంతా పెట్టినా. ఇప్పుడు 6 అవుతుంది టైము. అంటే ఒక 4 గంటలు పెట్టినాయి అనుకోండి. తర్వాత ఒక తట్ట తీసుకొని తట్టన ప్లేట్లో టైర్ చూసుకోండి. తర్వాత 1/2 కేజీ తీసి దీంట్లో వేద్దాం. బాగా మిర్చిపోయింది. 1/2 కేజీ అయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఎయిర్ ఫ్రైయర్ని హీట్ చేసుకుందాం. ఎయిర్ ఫ్రైయర్ని 200 degreesలో ఒక 5 minutes. అది అప్పటికి హీట్ ఎక్కిపోద్ది. హీట్ ఎక్కిన తర్వాత మనం దాంట్లో పెడతాం. సో ఏమమ్మా అయిపోయింది హీటు. ప్రీ హీట్ అంటారు దీన్ని. దీంట్లో ఇప్పుడు మొత్తం సమానంగా పరుచుకుందాం. కొద్దిగా లావు కొట్టిండు మన చికెన్ కొట్టే మా అమ్మ. చూద్దాం ఎట్లా వేస్తాయో. మొత్తం అరేంజ్ చేసేసినాం 1/2 కేజీది. ఇప్పుడు దీని లోపల పెట్టి ఒక 15 minutes సెట్ చేద్దాం 200 degreesలో. 15 minutes మధ్యలో మనం వచ్చి ఒక 7 minutes 6 minutes మధ్యన అప్పుడు గెలుకుదాం దాంట్లోని.
ఒకటే సైడ్ ఉంటే మాడిపోకుండా ఉంటాయి. ఇప్పటికీ ఒక 7 నిమిషాలు అయితే అయ్యింది. కలుపుదాం. ఇక్కడ చూసినారా ఎట్లా మారినాయో మొత్తం. వీటినన్నిటిని మంచిగా కలిపి పెట్టేద్దాం. ఇంకొక 7 నిమిషాలు టింగ్ అని మొత్తుకుంటుంది ఇది. అప్పుడు వద్దాం. అయిపోయింది మామ. టింగ్ అనేది శబ్దం వచ్చింది. ఇప్పుడే ఆగిపోయింది టైమరు. చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో. కొత్త ర్యాంప్ వచ్చినాయి ఎట్లనే చూద్దాం. కొద్దిగా ఎక్కువ బాయిల్ అయినట్టుంది, అందుకే మూలలు కాలిపోయింది. చూసినారా చిన్న పీస్ కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇదిగోండి మామ ఇట్లా ఉంటుంది. దీనితో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఒక రేంజ్లో ఉంటుంది. బాగా కాలుతుంది. ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. బాయ్. జై హింద్.